హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంఛాన్ లాస్యా వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదండి. చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే మనం ఈజీ వేలో శారీ ట్యాజిల్స్ అనేవి ఈజీగా ఎలా మేక్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఈ వీడియోలో ఫస్ట్ టైం శారీ ట్యాజిల్స్ వేసే వాళ్ళైనా చాలా ఈజీగా వేసే ప్రాసెస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసేయండి. ముందుగా ఈ శారీ నాకు 2 కలర్స్లో ఉందండి, పింక్ అండ్ గ్రీన్. సో నేను పింక్ అండ్ గ్రీన్లో 200 స్ట్రాండ్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్ అనేది తీసుకొని ఎండ్స్ అనేవి నేను గమ్తో మెలిపెట్టుకున్నాను, చూసారు కదా. నెక్స్ట్ మనం జరీ థ్రెడ్ తీసుకున్నాము, కాటన్ థ్రెడ్ తీసుకున్నాము, నీడిల్స్ అండ్ వైట్ పెన్సిల్ అండి. వైట్ పెన్సిల్ ఉంటే వైట్ పెన్సిల్ తీసుకోండి, లేకపోతే మార్కర్ అయినా తీసుకోవచ్చు. ఇకపోతే బీడ్స్ తీసుకున్నాను, రౌండ్ బీడ్స్ మరియు బటర్ఫ్లైస్ అన్నమాట. నేను అది 10 గ్రామ్స్, ఇవి 10 గ్రామ్స్ తీసుకున్నాను. చెప్పాను కదా, మనకి పెన్సిల్ ఉంటే సరే ఉంది, లేకపోతే చాక్ పీస్ కానీ మార్కర్ కానీ ఏదైనా యూస్ చేయొచ్చండి. ఇక్కడ నేను బీడ్స్ అనేవి ఏ బీడ్స్ తీసుకున్నాను కూడా నేను మీకు జూమ్లో చేసి చూపిస్తాను, చూడండి. గోల్డ్ బీడ్సే ఫ్లవర్ షేప్ అనేది వస్తుంది అన్నమాట, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇవన్నీ మనకి కావాలండి. ఇవన్నీ మనం రెడీగా పెట్టుకోవాలి. జరీ థ్రెడ్ వచ్చేసి 2 టైప్స్ ఉంటుందండి. థ్రెడ్ టైప్ ఉంటుంది, వైర్ టైప్ ఉంటుంది. ఇక్కడ థ్రెడ్ టైప్ తీసుకోండి, చూపించాను కదా 701 అని ఉంటుంది. సో ఇవన్నీ మనం రెడీ చేసుకున్నాక మనం శారీ ట్యాజిల్స్ అనేవి ఎలా రెడీ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, చూసేయండి. ముందుగా మనం పళ్ళు ఉంటుంది కదా, పళ్ళుని పీకో చేయించుకోవాలి. వీడియోలో కనిపిస్తుంది కదా, అలా పీకో చేయించుకొని ఒరిజినల్ సైడ్ పైకి ఉండేటట్లు ఇలా పెట్టుకొని మనకి శారీ ట్యాజిల్స్ ఎక్కడెక్కడ కావాలనేది మనం ఇప్పుడు మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. మనకి శారీ వచ్చేసి 40 to 44 ఇంచెస్ ఉంటుందండి. మన విష్ 1.5 ఇంచుకు పెట్టుకోవచ్చు, 1 ఇంచుకు పెట్టుకోవచ్చు, 2 ఇంచుకు పెట్టుకోవచ్చు అన్నమాట మార్కింగ్ అనేది. నేను ఇక్కడ 1.5 ఇంచ్ టు 2 ఇంచెస్ మధ్యలో పెట్టుకుంటున్నాను. మనకు కావాలంటే స్కేల్తో మెజర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి వీడియోలో, ఫింగర్ 2 లైన్స్ ఉన్నాయి కదా, మన చూపుడు వేలు 2 లైన్స్ ఎక్కడ వరకు ఉంటుందో అది మార్కింగ్గా పెట్టుకొని నేను మార్క్ చేసుకుంటున్నాను, మనకి ఎక్కడెక్కడ ట్యాజిల్స్ అనేవి కావాలి అనేది. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నాం, కనిపిస్తుందా. సేమ్ అదే విధంగా పళ్ళు మొత్తం మనం ఈ విధంగానే మనం మార్కింగ్ చేసుకోవాలండి. చూసారు కదా, నేనైతే ఇక్కడ పళ్ళు మొత్తం మార్కింగ్ చేసేసుకున్నాను. నాకు ఇక్కడ 24 టు 22 టు 24 వచ్చినాయి అనమాట. అంటే 24 ట్యాజిల్స్ అనేవి వస్తాయి అన్నమాట మనకి. ఇప్పుడు మనం ట్యాజిల్ అనేది ఎలా కట్టుకోవాలో నేను మీకు చూపిస్తాను, చూసేయండి. ముందుగా మనం నార్మల్ నీడిల్ ఉంటుంది కదా, మనం చేతి పని చేసుకునే నీడిల్కి సిల్క్ థ్రెడ్ కాదండి, కాటన్ థ్రెడ్ అనేది 2 స్టాండ్స్ అనేవి తీసుకోవాలన్నమాట. ఇక్కడ 2 స్టాండ్స్ మనము నీడిల్లోకి ఎక్కిస్తే 4 స్టాండ్స్ అవుతుంది. అంటే థ్రెడ్ వచ్చేసి 4 లైన్స్ ఉంటుంది అనమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా చివరికి మనం నాట్ అనేది వేసుకోకూడదండి. సుమారు మనం కొంచెం లెంత్ ఎక్కువగా తీసుకొని నీడిల్కి ఎక్కించుకొని ఈ విధంగా బీడ్స్ ఎక్కించుకోవాలండి. ముందుగా గోల్డ్ రౌండ్ బీడ్స్ ఉన్నాయి కదా, ఫ్లవర్ షేప్ వచ్చినవి, అవి 2 ఎక్కించుకోవాలి. నెక్స్ట్ మనం బటర్ఫ్లై అనేది నీడిల్లోకి ఎక్కించుకోవాల్సి ఉంటుంది. బటర్ఫ్లై వచ్చేసి పైన పెద్దదిగా కింద చిన్నదిగా ఉంటుందండి, చూసుకొని మనం టాప్లో పెద్ద షేపు కిందన చిన్న షేప్ వచ్చేటట్లు ఎక్కించుకొని మరలా రౌండ్ గోల్డ్ బీడ్ అనేది ఎక్కించుకోవాలి. అర్థమైందని అనుకుంటున్నాను. ఫస్ట్ 2 గోల్డ్ బీడ్స్, తర్వాత బటర్ఫ్లై, నెక్స్ట్ మళ్ళీ ఇంకో గోల్డ్ బీడ్ అనేది నీడిల్కి ఎక్కించుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా శారీ కింద నుంచి మనం నీడిల్ అనేది గుచ్చి పైకి తీసుకోవాలండి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే స్లో మోషన్లో అయినా చూడండి, నేను స్లోగానే చూపిస్తున్నాను. ఇలా నీడిల్ అనేది పైకి తీసి పైకి వచ్చిన నీడిల్ని మరలా బీడ్స్లోకి మనం నీడిల్ని ఎక్కించుకోవాలండి. ఇప్పుడు ఆల్రెడీ బీడ్స్ అనేవి మనం ఎక్కించాం కదా, థ్రెడ్ అనేది పైకి తీసుకున్నాం కదా, అలా పైకి వచ్చిన థ్రెడ్కున్న నీడిల్ని మరలా పైనుంచి బీడ్స్లోకి రౌండ్ బీడ్కి బటర్ఫ్లైకి మళ్ళీ 2 రౌండ్ బీడ్స్కి మనం ఎక్కించుకొని థ్రెడ్ అనేది కిందకి లాగాలి. అప్పుడు టైట్గా లాగితే బీడ్స్ అనేవి మనకి పైకి వెళ్ళిపోతాయి అన్నమాట.
మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరలా నేను మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ 2 గోల్డ్ బీడ్స్ అనేవి మనం నీడిల్కి అనేవి ఎక్కించుకుంటున్నాము. నెక్స్ట్ మనం బటర్ఫ్లై షేప్ అనేది చూసుకొని కరెక్ట్గా బటర్ఫ్లై షేప్ అనేది ఎక్కించుకొని నెక్స్ట్ మరలా ఇంకో గోల్డ్ బీడ్ అనేది ఎక్కించుకొని శారీ కిందగా అంటే ఆపోజిట్ సైడ్ నుంచి శారీ కింద నుంచి మనం నీడిల్ అనేది గుచ్చి పైకి నీడిల్ అనేది తీస్తామన్నమాట. ఒరిజినల్ సైడ్కి నీడిల్ అనేది వచ్చేటట్లు శారీ కింద నుంచి నీడిల్ అనేది గుచ్చి పై వైపుకి అనేది నీడిల్ అనేది లాగి ఆ వచ్చిన నీడిల్ని మరలా బీడ్స్లోకి ఫస్ట్ బీడు తర్వాత బటర్ఫ్లై తర్వాత 2 బీడ్స్లోకి మనం నీడిల్ అనేది కిందకి లాగుతామన్నమాట. కిందకి లాగి బాగా టైట్ చేస్తామన్నమాట. ఈ విధంగా మనం టైట్ చేసేసి ఎంత లెంత్ కావాలో సుమారు 3 to 4 ఇంచెస్ లెంత్ అనేది థ్రెడ్ అనేది ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ అనేది మనం కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం నాట్ వేసుకోవాలి. మనం మామూలుగా ముడి వేస్తాం కదండి, ఆ విధంగా ముడి వేసుకోవాలి. వీడియోలో క్లారిటీగానే అర్థమైందని అనుకుంటున్నానండి. ఈ విధంగా మనము రిమైనింగ్ మనకి మార్కింగ్ చేసుకున్నాం కదా 22 to 24 మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఆ మార్కింగ్ చేసుకున్న వాటికి మనము ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము థ్రెడ్కి ఎక్కించుకొని మనం నాట్స్ అనేవి వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 4 వేసాను కదండి. రిమైనింగ్ మార్కింగ్ చేసుకున్నాయంతా మనం ఆల్రెడీ చూపించిన ప్రాసెస్లో మనం బటర్ఫ్లైస్ అనేవి ఎక్కించుకొని మనం ముడి వేసుకోవాలి. చూడండి ఫైనల్గా నాకు 24 వచ్చినట్లున్నాయి. 24 కూడా నేను ఆల్రెడీ ముందు చూపించిన ప్రాసెస్లో ముందుగానే మొత్తం అనేది పళ్ళుకి ఎక్కిచ్చేసేసుకొని ముడి వేసేసుకొని నేను రెడీగా పెట్టుకున్నానండి. ఈ విధంగా చేసుకుంటే మనకి ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనం చూసేద్దాము. మనం ఇప్పుడు థ్రెడ్ అనేది సిల్క్ థ్రెడ్ అనేది ఆ విధంగా ట్యాజిల్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం ట్యాజిల్ అనేది చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలని నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా చూడండి. ముందుగా మనము గోల్డ్ జరీని మన దగ్గర కొంచెం నీడిల్స్ అనేవి ఎక్కువగా ఉంటే ఎక్కువగా మనము 3 to 4 నీడిల్స్కి మనం జరీ థ్రెడ్ అనేది ఎక్కించుకొని ఉంటే ప్రాసెస్ అనేది త్వరగా అయిపోద్దండి. జరీ థ్రెడ్ కూడా 2 స్టాండ్స్ ఆఫ్ జరీ థ్రెడ్ని ఎక్కించుకుంటే మనకి 4 లైన్స్ అనేది జరీ థ్రెడ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనము ఈ ట్యాజిల్ అనేది ఎలా కట్టుకోవాలో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా చూడండి. నేను ఆల్రెడీ మనం ట్యాజిల్స్ అన్నీ కట్టేసేసుకున్నానండి. చూసేయండి, చూపిస్తున్నారు కదా మనకు కట్టుకుంటే ఈ విధంగా వస్తుంది. లాస్ట్ వన్ నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ముందుగా మనం నాట్ వేసుకున్నాం కదా ఆల్రెడీ, మరలా ఇంకో నాటు వీడియోలో చూపిస్తున్న విధంగా లూజ్గా వేసుకోవాలండి. టైట్ చేయకుండా లూజ్గా అనేది మరలా ఇంకో నాట్ వేసుకున్నాను. వేసుకున్నాక గ్యాప్ ఉంది, వీడియోలో కనిపిస్తుంది చూసారు కదా. ఆ గ్యాప్లో ఆల్రెడీ 200 స్టాండ్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్ని మనం తీసుకొని గమ్ పెట్టుకున్నాం కదండి ఎండ్కి. ఆ ఎండ్ గమ్ పెట్టుకున్న వైపుగా మన ఆ హోల్లో అనేది మనం సిల్క్ థ్రెడ్ అనేది తీసుకొని మనకి ఎంత సైజులో కావాలనుకుంటున్నామో అంత సైజు వచ్చిన వరకు మనం సిల్క్ థ్రెడ్ అని ఆపేసి ఈ నాట్ వేసిన ముడి వేసుకున్నాం కదా మనకి ఇక్కడ మీరు సిల్క్ థ్రెడ్ మాత్రం తీసుకోకండి. ఈ నాట్ వేసుకున్నాం కదా మనం బటర్ఫ్లైస్ అవి ఎక్కించుకున్నాం కదా, కంపల్సరీ కాటన్ థ్రెడ్డే తీసుకోండి. ఇట్లా మనం ముడి వేస్తాం కాబట్టి సిల్క్ థ్రెడ్ అనేది జారిపోద్ది. సో అందుకనే కాటన్ థ్రెడ్ అనేది నేను తీసుకున్నాను. మనకి ఎంత లెంత్లో కావాలో అంత లెంత్ వరకు వచ్చిన తర్వాత మనం ఆ థ్రెడ్ అనేది ఆపేసుకొని ఆ లూజ్గా ఉన్న ముడిని మనం వీడియోలో చూపిస్తున్న విధంగా టైట్గా 2 to 3 ముళ్ళు అనేది 2 నుంచి 3 ముడులు అనేది మనం స్ట్రాంగ్గా బిగించుకొని వేసుకొని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని మనం వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి చూపిస్తున్నాను కదా సిల్క్ థ్రెడ్ అనేది ఆ విధంగా మనం చక్కగా పెట్టుకోవాలి. పెట్టుకొని మనం నీడిల్కి జరీ థ్రెడ్ ఎక్కించుకున్నాం కదండి. 2 స్టాండ్స్ ఆఫ్ జరీ థ్రెడ్ ఎక్కించుకుంటే 4 లైన్స్ వచ్చిందని చెప్పాను కదా. ఆ జరీని ఎలా మనం ఇప్పుడు కుట్టుకోవాలనేది నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసేయండి. ముందుగా బ్యాక్ సైడ్ నుంచి జరీ థ్రెడ్ నీడిల్ని ఫ్రంట్ సైడ్కి తీసుకురావాలి. అలా తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఒక రౌండ్ సిల్క్ థ్రెడ్ చుట్టూ చుట్టి అలా గ్యాప్లో ఉన్న వీడియోలో కనిపిస్తుంది చూడండి. నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా మీకు ఈజీగా చూస్తే అర్థమవుతుంది. నేను అందుకే మెల్లగానే చూపిస్తున్నాను చూడండి. అలా రౌండ్ చుట్టి ఆ గ్యాప్లో మనం నీడిల్ అనేది పోనిచ్చి టైట్ చేయాలన్నమాట. సైడ్కి
బ్యాక్ సైడ్ అయినా కానీ మన ట్యాజిల్ అనేది రౌండ్గా తిరుగుతుంది కాబట్టి కనపడుద్ది. అందుకని నేను సైడ్నే నాట్ వచ్చేటట్టు వేస్తున్నాను. అలా మనం రౌండ్ అనేది సిల్క్ థ్రెడ్ చుట్టూ తిప్పి ఈ గ్యాప్ సిల్క్ థ్రెడ్లో మనం నీడిల్ అనేది పోనిచ్చి ఈ విధంగా టైట్ చేసుకోవాలి. అలా 5 టైమ్స్ అనేది మనం టైట్ చేసుకుంటే ట్యాజిల్ అనేది చాలా అందంగా కనిపిస్తుందండి. ఎందుకంటే గోల్డ్ కలర్లో ఉంటుంది కదా, మనం కొంచెం ఎక్కువగా ముడి వేసుకుంటే గోల్డ్లో బాగా కనపడి ట్యాజిల్ అనేది బాగుంటుంది. అలా 5 టైమ్స్ నాట్ వేసుకున్న తరువాత బ్యాక్ సైడ్కి తిప్పి ట్యాజిల్ వెనక సైడ్ నుంచి మనం నీడిల్ని కిందకి రానిచ్చి ఎక్స్ట్రా ఉన్న జరీ థ్రెడ్ని కట్ చేసి మనం లెంత్ చూసుకొని మనకి ఎంత లెంత్లో కావాలనుకుంటున్నామో చూసుకొని ఎక్స్ట్రా ఉన్న సిల్క్ థ్రెడ్ని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఫింగర్ మధ్యలో పెట్టి మరలా ఇలా వేలుతో పెడితే మనకి ఎక్స్ట్రా ఉన్నది ట్రిమ్ చేసేసుకోవచ్చు. అప్పుడు ట్యాజిల్ అనేది ఈక్వల్గా బాగుంటుంది అనమాట. ఈక్వల్ లెంత్లో వచ్చేసి ట్యాజిల్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా రిమైనింగ్ అన్నీ మనము ట్యాజిల్ అనేది మేక్ చేసుకుంటే ఫైనల్గా అవుట్పుట్ అనేది ఇలా ఉంటుందండి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ. ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో మనం ఈజీగా ఈ ట్యాజిల్ అనేది ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్.